లిటిల్ రష్యాకి స్వాగతం. లిటిల్ రష్యా అంటున్నానేంటి అని అనుకుంటున్నారా? సర్లే చెప్తాను కానీ మీకు ఎప్పుడైనా అబ్బా కొంచెం ప్రశాంతత కావాలబ్బా, కొంచెం ఇన్నర్ పీస్ కావాలి అని అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ రష్యన్స్కి మాత్రం ప్రశాంతత కావాలంటే వాళ్ళు గోవాలో ఉన్న ఈ మార్జిన్ బీచ్కి వస్తారు. నమ్ముతారా? ఎంతలా అంటే ప్రతి వీక్ అప్రాక్సిమేట్లీ 4000 రష్యన్స్ వస్తున్నారు. రష్యా నుండి గోవా రావడానికి వాళ్ళకి చీప్గా చార్టర్ ఫ్లైట్స్ దొరుకుతాయంట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలామంది అయితే రెస్టారెంట్ బిజినెసెస్ కూడా స్టార్ట్ చేసేసారు. వాళ్ళకి గోవా అంతలా నచ్చిందంట. గోవాలో వాళ్ళకి చాలా ప్రశాంతత దొరుకుతుందంట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ మార్జిన్ బీచ్ అయితే మా రూమ్ వెనకాతలే ఉంటుంది. లిటరల్లీ జస్ట్ మా రూమ్ నుంచి ఇలా దాటి వెళ్ళిపోవడమే. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా. సో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. గోవాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ అండ్ ఓవర్ క్రౌడెడ్ బీచ్ అయితే కాదు. అంటే అసలు జనాలు మరీ అంత ఎగబడిపోయి అయితే వచ్చారు. కానీ చాలా ఫేమస్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బీచ్ దేనికి ఫేమస్ తెలుసా? దీన్ని నైట్ లైఫ్కి అండ్ పర్ఫెక్ట్ కంప్లీట్ గోవా క్విజైన్ ఇక్కడ మీకు దొరుకుతుంది అనమాట. అంటే గోవాలో చాలా ప్లేసెస్లో దొరుకుతుంది. ఇక్కడ బీచ్ని చూస్తూ గోవా క్విజైన్ తినొచ్చు మీరు. కానీ ఈ నైట్ లైఫ్ ఏంటో, ఆ చిందులు ఏంటో చూడాలంటే నైట్ టైం రావాలి బీచ్కి. ఆ టైంకి అయితే మేము రాలేకపోయాము. ఎందుకంటే అదే టైంకి మేమేమో క్యాసినోకి వెళ్ళామన్నమాట. ఆ వీడియో మీరు చూసే ఉంటారు కదా. కానీ మార్జిన్ బీచ్లో నైట్ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుందంట. అదేంటి రూమ్ వెనకాతలే బీచ్ పెట్టుకొని రాకపోవడం కదా, కుదరలేదు. ఏం చేయాలి చెప్పండి. మేము ఇక్కడ 1 డే ఉన్నాము. ఆ 1 డేలో కూడా 1 నైట్ ఆ టైంలో మేము ఇప్పుడు క్యాసినోలో ఉన్నాము. సో మేము మళ్ళీ రూమ్కి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. సో ఇంకా తనే బజ్జోవాలి కదా. సో అవ్వలేదు ప్రాక్టికల్గా. సో అందుకే మేము మార్నింగ్ టైం వచ్చామన్నమాట చూడ్డానికి. జనరల్గా ఈ బీచ్లో కొక్కో బర్డ్ అండ్ శాండ్ పైపర్స్ ఎక్కువ కనపడుతుందంట. నాకైతే ఏది కనపడలేదు. అదేంటో. గోవాలో అన్ని బీచెస్ లానే ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. మరి ఎంత ఫేమస్ కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ ఏంటో తెలుసా ఈ బీచ్ యొక్క స్పెషాలిటీ? ఆలివ్ టర్టిల్స్కి నెస్టింగ్ సైట్ ఉంది. అమ్మో ఇక్కడ ఎన్ని బీచ్ షాక్లు ఉన్నాయో లెక్కే లేదు. ఇక్కడ బాగా మంచిగా జరిగే బిజినెస్ అదేనండి. అండ్ చాలా కాస్ట్లీ కూడా ఐటమ్స్ అన్నీ. అండ్ వాళ్ళకి అసలు ఇంకా చెప్పక్కర్లేదు, లైవ్గా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు బిజినెస్ 365 డేస్. ఇదిగో ఇవే ఆ బీచ్ షాక్స్ చూసారు కదా, ఈ టెంపరీ రెస్టారెంట్స్. ఇవేంటో తెలుసా? అక్కడే దొరికే ఎకో ఫ్రెండ్లీ అండ్ లోకల్గా దొరికే మెటీరియల్స్తోనే కడతారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చూసిన దాంట్లో చాలామంది రష్యన్స్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మేము అరౌండ్ 6-6:30కి వెళ్ళామన్నమాట ఆ రోజు. సో అప్పుడు యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు బీచ్లోనే. వాళ్ళతో నేను మాట్లాడాను, కానీ నేను రికార్డ్ చేయలేదు. అలా రికార్డ్ చేయకూడదు కదా. సో వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్యూ మంత్స్ ఉండి అండ్ వాళ్ళు చాలామంది ఇక్కడ యోగా కోర్సెస్ కూడా చేసి నేర్పించడానికి యోగాని. సో అందులో ఎక్సెల్ అయ్యి ఇక్కడ వచ్చే టూరిస్ట్కి కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ నేర్పిస్తూ ఉంటారంట. ఇలాగా కొంతమంది కొన్ని మంత్స్ ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళు రష్యాకి వెళ్ళిపోతారు. నాకైతే గోవాలో చూసిన అన్ని బీచ్ల కన్నా ఈ బీచ్లో నిజంగానే ఇండియన్స్ కన్నా చాలామంది ఫారినర్స్ కనిపించారు. అండ్ ఆ ఫారినర్స్లో 95% రష్యన్సే ఉన్నారు. దీన్ని అందుకే లిటిల్ రష్యా అన్నారు కదా, మాలోకం అని అనుకుంటున్నారా? అందుకే అన్నారేమో. మంచిగా తెల్లవారుజామునే ఒక 2 hours ఈ బీచ్లోనే ఉన్నాము. ఇసుకతో ఆడుకున్నాము, బాల్తో ఆడుకున్నాము, ఇంకా ఇటు నుంచి అటు నడిచాము. చాలా పెద్దగా ఉంది. సో మీరు ఎప్పుడైనా మార్జిన్ బీచ్ మీ ప్లాన్లో పెట్టుకుంటే నైట్ టైం రావడానికి ప్రిఫర్ చేయండి మార్నింగ్ కన్నా. అంటే మార్నింగ్ కూడా రావచ్చు, కానీ అది దానికి ఫేమస్ కాబట్టి చూస్తే బెటర్ అదేంటి అన్నది. అండ్ ఇప్పుడు ఇదంతా జరిగేసరికి ఇంకా ఫుల్గా ఆకలి స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం, ఎదురే కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఆ లోపల నుంచి. ఇందాక మీకు స్టార్టింగ్ చూపించినట్టు. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. హోటల్ వాడిదే రెస్టారెంట్ ఉంటుంది కదా, సో అక్కడ మేము ఇంకా తినడానికి వచ్చాము. ఇక్కడ చూడండి మా వాడికి ఒక ఫ్రెండ్ దొరికాడనమాట. వీళ్ళిద్దరూ కలిసి కొంచెం చిందులేశారు. మీరు గోవాకి వచ్చినప్పుడు మీరు మార్జిన్ బీచ్కి వచ్చారా? వస్తే అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా మార్జిన్ బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.